నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దాం. ఇక్కడ నియర్ పక్కన మాణికేశ్వర నగర్ బస్తీ ఏదైతే ఉందో సో బస్తీ వాసులు ప్రతి ఏటా బోనాలకు సంబంధించి ఒయ్యూలో ఉన్న అమ్మవారి గుడికి వస్తారు. అయితే వాళ్ళని ప్రతి ఏటా రాణిస్తారు, ఈసారి రాణిస్తలేరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడడంతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ మీరు మాణికేశ్వర వాసులమే. ఎందుకంటే మేము ఈనాడు కాదు ఆనాడు నుంచి ఎప్పటి నుంచో మేము 60-70 ఏళ్ళ నుంచి బోనాలు తీసుకొని ఇక్కడ క్యాంపస్ దగ్గర మేము అక్కడ బోనాలు అమ్మవారికి ఏడుగుళ్ళ గల్లిలా తీసి మేము చెట్ల కానీ ఒక అమ్మవారిని సాగనంపాలనేసి మేము చెట్ల కిందికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళి మేము అమ్మవారిని సాగనంపి మేము స్టూడెంట్స్ కు ఎగ్జామ్ రాసిన ఏమి జంతువులని బలియము, తాగి ఏమి వాళ్ళకి డిస్టర్బెంట్ రానియము. మేము ఏదో అమ్మవారిని సాగనంపవలసి మా ఉద్దేశంగా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో 60-70 ఏళ్ళ నుంచి మేము చెట్లకు వస్తున్నాము. ఆనాడు నుంచి ఈనాడు వరకు మేము ఎప్పుడైనా కానీ ఏం డిస్టర్బెంట్ కానియము, ఏం గొడవలు కానియము. మేము చెట్లకి వెళ్ళి ఏదో మా పిల్లలు మన్మలు మన్మరాన్లు కోడన్లు కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు సంతోషం కోసం, అమ్మవారి సంతోషం కోసము మేము బయటకు వచ్చేసి అమ్మవారిని సాగదోలేసి మన ఇంటి ఆడపిల్ల ఎట్లనో అమ్మవారికి బోనాలు తీసినాం కాబట్టి మళ్ళా అమ్మవారిని సాగనంపేదానికి మేము యూనివర్సిటీ క్యాంపస్కు మేము బయలుదేరి మేము సాగదోలడానికి మేము వస్తున్నాం. కానీ మేము గొడవలు అవి చేసేదానికి రావట్లేదు. ఈ స్టూడెంట్స్ కు మాత్రము ఏం డిస్టర్బ్ కానీ ఎగ్జామ్ అయినా కానీ వాళ్ళైనా మా పిల్లలే. కానీ ఇవాళ ఇదే ఫస్ట్ నుంచి మాకు పెడితే మేము ఫస్ట్ నుంచే మేము రాకుండా మాకు బ్లాక్ మెయిల్ చేస్తే యూనివర్సిటీకి ఓనియరు రానియరు అన్నట్టుగా మేము ఉంటుంటుంది. అప్పుడు రానిచ్చి ఇప్పుడు ఎందుకు రానియరు? ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉంది, ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే ఫస్ట్ నుంచి ఇల్లు ఇచ్చిర్రు, జాగాలు ఇచ్చిర్రు. యూనివర్సిటీ మొత్తం వాళ్ళదే. మధ్యలో ఒక తెలంగాణ వచ్చింది. మధ్యలో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు రప్పించుకురు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు రానివ్వట్లేదు? ఎందుకు రానివ్వట్లేదు? మరి అదే తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా మరి ఆపేసేయాలి కదా, అప్పుడు ఇట్లా బంద్ చేయాలి కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తారు? చేదు కదా. పోలీసు వాళ్ళు ఏదన్నా ఏ చేసిన రోడ్ల మీద అయినా కూర్చొని తినిపోతాం అంతే. డిస్టర్బెంట్ అయితే కాలేదు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2వ సంవత్సరం డిస్టర్బెంట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన నుంచి టిఆర్ఎస్ వాళ్ళ కుళ్ళుతోని మామూలు ఈ డిస్టర్బెంట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచే మేము 60-70 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తారు? అది ఫస్ట్ నుంచే చేస్తే మేము చెట్లలోకి రాకపోదుము, అమ్మవారిని సాగదోలపోదుము. మరి బోనాలు ఇట్లా బంద్ చేయాలి కదా. బోనాలు ఇట్లా ఎందుకు తీయాలి? అమ్మవారికి బోనాలు తీయకుర్రి, మీరు అమ్మవారిని సాగదోలకుర్రి, ఆడపిల్లని తోలుకొచ్చుకోకుర్రి. అమ్మవారి గిట్ట ఆడపిల్లని, అమ్మవారి ఆడపిల్ల అయినప్పుడు ఆమెను గిట్ట సాగనంపాలి కదా. మేము ఆమెకు ఆకు ఒక్క ఇచ్చి రైకా చీర పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంత పసుగుంకు వేసి ఆమెకు ఆరగింపులు చేసి మేమేం డిస్టర్బెంట్ ఏం చేయదలుచుకోలేదు. ఏంటంటే అమ్మవారిని సాగదోలనీకి ఆషాఢములో బోనాలు, శ్రావణ మాసంలో సాగదోలుతాం అంతే అండి నేను మాట్లాడేది. పర్మిషన్ ఇచ్చారా మీకు? ఓన్లీ బస్ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? అది 60-70 ఏళ్ళ నుంచి ఇట్లా ఇదే డిస్టర్బెంట్ రావాలి. అప్పుడు ఇచ్చడం ఏంది పర్మిషన్, ఇప్పుడు ఇవ్వకపోవడం ఏంది? ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు మమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తారు? మమ్మల్ని డిస్టర్బెంట్ చేయొద్దు కదా, మమ్మల్ని ఆపొద్దు కదా. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పుడు ఇట్లా ఇదే చేసేది ఉండే, అప్పుడు ఇట్లా ఇట్లా రావద్దు అనేది ఉండే. బాయ్ బేట అప్పుడు ఇట్లా ఇట్లనే ఉండేది ఉండే, అప్పుడు ఇట్లా ఇట్లనే అనేది ఉండే బేట. అంతే కదా నాన్న. ఫస్ట్ నుంచి అంటే మా వాళ్ళు ఎవ్వరు మనము చెట్లలో పోవద్దు, మనం బోనాలు తీయొద్దు అని ఏదన్నా మా పెద్ద మనుషులు మాట్లాడుకొని ఏదన్నా మాట్లాడుకొని చేసుకొని దాన్ని నిర్ణయం తీసుకొని ఇక్కడ పర్మిషన్ తీసుకొని మేము బోనాలు తీసుకుంటాం, తొట్టెలు తీసుకుంటాం. అదే ఎందుకంటే గోల్కొండ బోనాలు బంద్ చేయాలి, మంకాలమ్మ బోనాలు బంద్ చేయాలి, హైదరాబాద్ బోనాలు మొత్తం తెలంగాణ మొత్తం బోనాలు బంద్ చేయాలి. తెలంగాణ బోనాలు మొత్తం తీయకుంటుంటే
మేము చెట్లకు రాం, అమ్మవారిని సాగదోలం, అమ్మవారికి బోనం దేవు.